గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. ఈరోజు మనం నిన్న అనాలిసిస్లో డిస్కస్ చేసుకున్న విధంగా లెవెల్స్ ఎలా వర్క్ చేశాయి అండ్ లైవ్లో లెవెల్స్ అనేవి మనము ఎలా డ్రా చేసుకున్నాము, దాన్ని బేస్ చేసుకుని ట్రేడ్ ఎలా అయితే ప్లాన్ చేసామన్నది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. 22,600 to 620 అనేది రెసిస్టెన్స్ జోన్ అనే డిస్కస్ చేసుకున్నాం. సో ఓపెనింగ్ అయితే రెసిస్టెన్స్ జోన్ నుండి ఓపెన్ అయింది, అక్కడ నుండి ఒక రిజెక్షన్ క్యాండిల్ అయితే ఫామ్ అయ్యింది అండ్ సెకండ్ క్యాండిల్ 15 minutes క్యాండిల్, సెకండ్ క్యాండిల్ సపోర్ట్ జోన్ నుండి బ్యాక్ అయితే వచ్చింది. సో అక్కడ నుండి నేను అప్పర్ లెవెల్స్ టు లోవర్ లెవెల్స్ వరకు నేను ఫిబొనాచి అయితే డ్రా చేసుకున్నాను. ఎగ్జాక్ట్ 0.5 లెవెల్ దగ్గర 9:30కి రిజెక్షన్ అయితే ఫామ్ అయ్యింది. సో నేను ఆ రిజెక్షన్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇన్ 5 minutes క్యాండిల్ అండ్ 15 minutes క్యాండిల్ ఆల్సో ప్రైస్ యాక్షన్ అయితే మ్యాచ్ అయ్యింది. సో నేను అక్కడ 22,574 దగ్గర ఎంట్రీ అయితే తీసుకున్నాను అండ్ లైవ్లో కూడా అదే అప్డేట్ చేశాను. టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే క్యాండిల్ క్లోజ్ టార్గెట్ పెట్టాను అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఓపెనింగ్ క్యాండిల్ హై పెట్టాను అండ్ ఎంట్రీ వచ్చేసి 22,574 అనేది ఎంట్రీ ప్లేస్ చేశాను. బిలో 22,500 లెవెల్ అనేది న్యూ టార్గెట్ అప్డేట్ చేస్తానని చెప్పాను, బట్ మార్కెట్ అయితే 22,500 క్రాస్ చేయలేదు. నిన్న కూడా సపోర్ట్ జోన్లోనే క్లోజింగ్ ఇచ్చింది, ఈరోజు కూడా సపోర్ట్ జోన్లోనే క్లోజింగ్ ఇచ్చింది. రిజెక్షన్ అనేది 22,600 లెవెల్ నుండి రిజెక్షన్ అయ్యింది అండ్ 22,500 దగ్గర సపోర్ట్ జోన్లో క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఇక్కడ నేను కాల్ అనేది సెల్ చేశాను. మీరు బేరిష్ వ్యూలో ఉన్నప్పుడు కాల్ అనేది సెల్ చేయొచ్చు లేదా పుట్ అనేది బై చేయొచ్చు. ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మీకు కాల్ అనేది సెల్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఎల్టీపీ డ్రై అనేది ఉంటుంది ఎక్స్పైరీస్లో. మనము ఈ ఎక్స్పైరీస్లో అనాలిసిస్ కనుక కరెక్ట్గా చేసినట్లయితే ఎల్టీపీ డ్రై అనేది ఆప్షన్ సెల్లింగ్లో విత్ హెడ్జ్తో మంచి ప్రాఫిట్స్ అయితే మనము గెయిన్ చేయొచ్చు. అండ్ మనము ఒక్కసారి రీక్యాప్ చూసుకున్నట్లయితే 22,508 దగ్గర మార్కెట్ అయితే క్లోజింగ్ ఇచ్చింది, బట్ క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వలేదు. బిఫోర్ దట్ లెవెల్ డస్ నాట్ క్రాస్ ది లెవెల్ ఆఫ్ 22,500. ఈ లెవెల్ నుండి మనము క్యాండిల్ బై క్యాండిల్ క్లోజింగ్ కన్ఫర్మ్ చేసుకుంటే బేరిష్ వ్యూతో మనము అనాలిసిస్ని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ నా ఎంట్రీ వచ్చేసి ఫిబొనాచి లెవెల్ 0.5 లెవెల్లో 22,600 దగ్గర రిజెక్షన్ అనేది ఫామ్ అయింది. డే హై అనేది స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుని ప్రీవియస్ డే క్యాండిల్ క్లోజ్ అనేది టార్గెట్ అయితే నేను అప్డేట్ చేశాను. దిస్ ఈస్ ద ఎంట్రీ ఇన్ నిఫ్టీ 50. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇంపార్టెంట్ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీ అయితే చాలాసేపు కన్సాలిడేషన్ అయ్యింది. రెసిస్టెన్స్ జోన్ని ఒక సపోర్ట్ లాగా ఫామ్ చేసింది. ఫస్ట్ క్యాండిల్ థిక్ బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది అండ్ సెకండ్ క్యాండిల్ కూడా బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది, బట్ క్యాండిల్ బై క్యాండిల్ అనేది క్లోజింగ్ ఇవ్వలేదు. 49,000 దగ్గర నుండి రిజెక్షన్ అయితే ఫామ్ అయింది. ఆప్షన్ చైన్ చూసినట్లయితే 49,000 దగ్గర రెసిస్టెన్స్ జోన్ అనేది నాకు కనిపించింది. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను 30 minutes టైం ఫ్రేమ్ తీసుకున్నాను. 30 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ బ్యాక్ క్యాండిల్ అనేది మనకి అప్ సైడ్ ఫామ్ అవ్వలేదు. ఒక ఫస్ట్ క్యాండిల్లోనే రిజెక్షన్ అనేది అప్ సైడ్ నుండి ఒక వీక్తో రిజెక్షన్ అనేది ఫామ్ అయింది. 30 minutes క్యాండిల్లో ఫస్ట్ క్యాండిల్ హై అనేది క్రాస్ చేయలేదు అండ్ ఇంపార్టెంట్ లెవెల్ అయిన 49,000 అనేది కూడా క్రాస్ ఇవ్వలేదు. క్యాండిల్ బై క్యాండిల్ క్లోజింగ్ అయితే 30 minutesలో ఇవ్వలేదు అండ్ 15 minutesలో కూడా పై నుండి రిజెక్షన్ అయితే ఫామ్ అయ్యింది. సో అది కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను 30 minutes టైం ఫ్రేమ్ అనేది యూస్ చేశాను. ఇప్పుడు 15 minutes దగ్గర నుండి ఇంపార్టెంట్ లెవెల్స్లో చాలాసేపు అయితే మార్కెట్ కన్సాలిడేషన్లో ఉన్నది. 48,974 to 48,850 వరకు కూడా కన్సాలిడేషన్ అయితే ఫామ్ అయింది. చాలాసేపు కన్సాలిడేషన్ ఇచ్చింది ఆఫ్టర్నూన్ సెషన్ వరకు కూడా. నేనైతే ఎటువంటి ఎంట్రీ బ్యాంక్ నిఫ్టీలో తీసుకోలేదు బికాస్ సమ్హౌ కన్సాలిడేషన్ ఫామ్ అయిన తర్వాత బ్రేక్ డౌన్ అయినా మనకి ఫార్మేషన్ వస్తుంది లేదా బుల్లిష్ వైపు అప్ సైడ్ అయిన ఫార్మేషన్ వస్తుంది. ఈరోజు 2:30కి ప్రాఫిట్ అయితే బుక్ అయింది బికాస్ ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఇంపార్టెంట్ లెవెల్స్ని బ్రేక్ చేసుకుని రెసిస్టెన్స్ బ్రేక్ చేసుకుని మార్కెట్ అయితే సపోర్ట్ జోన్లో క్లోజ్ అయింది. 48,900 దగ్గర డబల్ టాప్ అయితే ఫామ్ అయింది. అక్కడ నుండి ప్రైస్ అయితే రిజెక్ట్ అయ్యింది. డబల్ టాప్ ఫార్మేషన్ అనేది ప్రైస్ యాక్షన్ నాకు కనిపించింది, బట్ ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి నేనైతే ట్రేడ్ తీసుకోలేదు.
ఫిబొనాచి లెవెల్లో కూడా డే హై రిజెక్షన్ దగ్గర నుండి డోజీ ఫామ్ చేసింది ఇన్ ది మూవింగ్ యావరేజ్ అండ్ సెకండ్ క్యాండిల్ సపోర్ట్ జోన్. అక్కడ నుండి 48,850 ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర నుండి అండ్ డే హై రిజెక్షన్ వరకు నేను ఫిబొనాచి అయితే మ్యాచ్ చేశాను. అక్కడ నుండి డబల్ టాప్ ఫామ్ చేసుకుంటా 48,900 దగ్గర నుండి రిజెక్షన్ అయితే ఫామ్ అయింది అరౌండ్ 230కి. 230 నుండి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. బికాస్ ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది మార్కెట్లో. సో డోజీ లోలో ఎంట్రీ అయితే తీసుకోవచ్చు అండ్ డబుల్ టాప్ ఫార్మేషన్ దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుని డే లో అనేది సపోర్ట్ జోన్ అనేది టార్గెట్ ప్లేస్ చేసుకున్నట్లయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఆఫ్టర్ 230 ఎంట్రీ అయితే వచ్చింది. అకార్డింగ్ టు అవర్ అనాలిసిస్ అండ్ అకార్డింగ్ టు అవర్ లెవెల్స్ మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో కూడా ఎంట్రీస్ అయితే వచ్చాయి. నిఫ్టీ అనేది మార్నింగే రిజెక్షన్ అనేది ఫామ్ అయ్యింది అండ్ బ్యాంక్ నిఫ్టీలో డబుల్ టాప్ ఫామ్ చేసుకుంటే 230కి ఎంట్రీ అయితే ఇచ్చింది డబుల్ టాప్ ఫార్మేషన్తో. అండ్ ఎం ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది. ఇది ఎం ప్యాటర్న్ కూడా ప్రైస్ యాక్షన్ బట్టి ఎం ప్యాటర్న్ అని కూడా అంటారు. దిస్ ఈస్ ద ట్రేడింగ్ బ్యాంక్ నిఫ్టీ అకార్డింగ్ టు అవర్ లెవెల్స్. రేపటి అనాలిసిస్లో చూసినట్లయితే ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి 22,620 to 22,600 అనేది నిఫ్టీ 50లో ఇంపార్టెంట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 22,580 to 22,560 అనేది రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. మనము 22,000 అబోవ్ కనుక మార్కెట్ సస్టైన్ అయితే బుల్లిష్ వ్యూలో ఉండాలి అండ్ 22,500 బిలో కనుక మార్కెట్ సస్టైన్ అయితే మనము బేరిష్ వ్యూలో ఉండాలి. ఏదైనా మనం అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా కన్ఫర్మేషన్ కోసం క్యాండిల్ బై క్యాండిల్ అనేది తీసుకోవాలి. బుల్లిష్ వ్యూ అన్నా సరే బేరిష్ వ్యూ అన్నా సరే క్యాండిల్ బై క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ 22,600 to 22,500 అనేది ఒక రేంజ్ అనమాట, 100 పాయింట్స్ రేంజ్. ఈ 100 పాయింట్స్లో కనుక మార్కెట్ సస్టైన్ అవుతే, ఈ 100 పాయింట్స్లోనే మార్కెట్ కన్సాలిడేట్ అవుతే మనం ఏం చేయాలంటే ఈ 100 పాయింట్స్ రేంజ్ అది 22,600 to 22,500 అనేది ఒక 100 పాయింట్స్ రేంజ్ అనమాట. సపోర్ట్, రెసిస్టెన్స్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నీ కూడా ఈ 100 పాయింట్స్ రేంజ్లోనే ఉన్నాయి. కాబట్టి మనము ఇక్కడ ట్రేడ్ అనేది లైవ్ మార్కెట్లో ప్లాన్ చేసుకోవాలి. 22,600 అబోవ్ అయితే బుల్లిష్లో ఉండాలి, 22,500 బిలో అయితే బేరిష్ వ్యూలో ఉండాలి. బట్ ఈ బిట్వీన్ రేంజ్లో మనము ఏం చేయాలంటే సెల్ ఆన్ రైజ్ చేయాలి. సెల్ ఆన్ రైజ్ మీన్స్ మార్కెట్ 22,600 దగ్గర రిజెక్షన్ అనేది ఫామ్ అయ్యిందనుకోండి, అక్కడ మనము కాల్ అనేది సెల్ చేయాలి. ఓకే, బై ఆన్ డిప్ అంటే 22,500 దగ్గర మనము కాల్ అనేది బై చేయాలి లేదా పుట్ అనేది సెల్ చేయాలి. ఇలా మనము లైవ్ మార్కెట్లో ఈ 100 పాయింట్స్ రేంజ్లో మనము ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాలి. అండ్ మీరు ఐదర్ సెల్ పొజిషన్ ఆర్ బై పొజిషన్, ఏ పొజిషన్ అయినా సరే హెడ్జింగ్ అనేది చేయండి. బికాస్ సెల్లింగ్లో అయినా సరే బయింగ్లో అయినా సరే హెడ్జింగ్ స్ట్రాటజీస్ అయితే చేయండి. అండ్ రేపటి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ వచ్చేసి 48,500 బిలో అనేది బేరిష్ వ్యూ అండ్ 49,000 అబోవ్ అనేది బుల్లిష్ వ్యూ. 49,000 అబోవ్ కనుక క్యాండిల్ బై క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చిందంటే సస్టైన్ అయితే కనుక మనము బుల్లిష్ వ్యూలో ఉండాలి. అండ్ 48,500 బిలో క్యాండిల్ బై క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చి సస్టైన్ అయితే కనుక బేరిష్ వ్యూలో ఉండాలి. ఓకే, అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ రెసిస్టెన్స్ జోన్ అండ్ సపోర్ట్ జోన్ అనేది 49,000 to 48,500 అంటే 500 పాయింట్స్ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ అయితే రెసిస్టెన్స్ జోన్ అంది, సపోర్ట్ జోన్ అంది ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనం సెల్ ఆన్ రైజ్ అండ్ బై ఆన్ డిప్ చేయాలి. 48,900 దగ్గర నుండి లేదా 49,000 దగ్గర నుండి రిజెక్షన్ అనేది ఫామ్ అయితే కనుక క్యాండిల్ బై క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకుని మనం ప్రైస్ యాక్షన్ అనేది చెక్ చేసుకుని మనము సెల్లింగ్ వైపు అయితే ఉండాలి. 49,000 దగ్గర రిజెక్షన్ అయితే ఫామ్ అయితే కాల్ అనేది సెల్ చేయాలి. అండ్ 48,500 దగ్గర సపోర్ట్ తీసుకుని ప్రైస్ యాక్షన్ కనుక ఫామ్ అయితే మనము పుట్ అనేది సెల్ చేయాలి లేదా కాల్ అనేది బై చేయాలి. ఇవి బ్యాంక్ నిఫ్టీలో ఉన్న లెవెల్స్. మీరు ఏ పొజిషన్ అన్నా సరే హెడ్జింగ్ పొజిషన్ మాత్రమే చేయండి. ఇన్ కేస్ నేకెడ్ బయింగ్ చేసినట్లయితే ప్లీజ్ ప్లేస్ ది స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఇవి రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. ఈ లెవెల్స్ని బేస్ చేసుకుని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. మీకు కనుక నా అనాలిసిస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ RL Trades and follow my Instagram page. See you in the next video. Thank you.